బ్రెయిన్ ట్యూమర్‌లో ముఖ్యంగా చూసుకుంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి బినైన్ అంటాం. ఒకటి క్యాన్సర్ అంటాం. మాలిగ్నెంట్ అంటాం. సో, మాలిగ్నెంట్ అనే బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా బినైన్ అన్న బ్రెయిన్ ట్యూమర్ కానీ ఏదైనా గానీ బ్రెయిన్ అనేది చుట్టూతా బోన్‌తో కవర్ అయ్యి ఉంటది. సో, లోపల గడ్డ ఉన్నప్పుడు బ్రెయిన్ అనేది ఒత్తిడికి గురవుతది. ఆ సైజ్ ఆఫ్ గడ్డ ఎంత ఉంది, ఆ ట్యూమర్ ఎంత సైజులో ఉంది అనే దాన్ని బట్టి బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ అనేది తెలుస్తది. సో, ఆ ప్రెషర్ సింప్టమ్సే మనకు మెయిన్‌గా కన్సర్న్. ఈ ప్రెషర్ సింప్టమ్స్ ఏంటి? బ్రెయిన్ మీద ప్రెషర్ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. బ్రెయిన్‌లో ఉండే ప్రెషర్ ఎక్కువవుతుంది అనేది మనకెప్పుడు తెలుస్తది అంటే సింప్టమ్స్ ద్వారా చెప్పాలంటే వాంతులు. కంటిన్యూయస్‌గా వామిటింగ్స్, ప్రొజెక్టైల్ వామిటింగ్స్, ఇట్లా వామిటింగ్ అవ్వంగానే పేషెంట్‌కి హెడ్‌ఏక్ తగ్గిపోవడం. ఇది వన్ ఆఫ్ ది సింప్టమ్. టిపికల్ సింప్టమ్ అనమాట. వామిటింగ్ అయినాక వాళ్ళకి ప్రెషర్ రిలీఫ్ అవుతదనమాట. సో, అదొకటి. సెకండ్ ఫిట్స్ రాకపోవడం. మళ్ళీ కాలు, చెయ్యి వీక్‌నెస్ రావడము. లేకపోతే మూతి వంకర పోవడము. చూపు మందగించడము. ఇలాంటివి ముఖ్య కారణాలు, ముఖ్య సింప్టమ్స్‌గా చెప్పుకుంటాం అనమాట. సో, బినైన్ అయినా, మాలిగ్నెంట్ అయినా ఒకటే రకం సింప్టమ్. ఎందుకంటే అది బ్రెయిన్ మీద ప్రెషర్ పెడుతుంది. కానీ బినైన్‌లో ఏంటంటే అది గ్రో అయ్యి ప్రెషర్ పెట్టడానికి ఏళ్ల తరబడి జరగొచ్చు. అది ఎప్పటినుంచో ఉండొచ్చు, చిన్నగుండొచ్చు, మెల్లమెల్లగా పెరిగి ఒక స్టేజ్ వచ్చాక బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టొచ్చు. కానీ మాలిగ్నెంట్ అనేది 2 నెలల్లోనే జరిగిపోవచ్చు, 1 మంత్‌లో కూడా జరిగిపోవచ్చు. అది ఎలా ఉంది, ఏంటి అనేది మనం సింప్టమ్స్ బట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిందే. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.